కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ధిక్కరిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకు వెళ్లి తీర్పును సవాలు చేస్తామని ప్రకటించడం పట్ల భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె తీరును నిరసిస్తూ రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న జ్యోతిబా పూలే విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఓబీసీ మోర్చా నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్, జోన్ 2 ఇన్ఛార్జ్ కురగంటి సతీష్ మీడియాతో మాట్లాడుతూ 2010 తర్వాత ముస్లింలకు అక్రమంగా ఇచ్చిన ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేసిన కలకత్తా హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం ప్రకటించారు. కోర్టు ప్రకటన ద్వారా మమతా బెనర్జీ మతతత్వ బుజ్జగింపు విభజన రాజకీయాలు ప్రజలకు అర్థమయ్యాయన్నారు. కోర్టు తీర్పుతో ముస్లిం రిజర్వేషన్ల ముసుగుతో ఓబీసీల పొట్టకొట్టి వారి హక్కులను రోహింగ్యాలకు బదలాయించిన కుట్ర బట్టబయలైందన్నారు. దేశంలో మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు విరోధం. ముస్లిం ఓబీసీ రిజర్వేషన్ అంటే భారత రాజ్యాంగాన్ని అవమానించడమే అవుతుందని వ్యాఖ్యానించారు. దేశంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, వారి అనుబంధ పార్టీలు ఏమైనా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్న అందరికీ కలకత్తా హైకోర్టు తీర్పు ఒక చెంపపెట్టు కావాలన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ యనుముల రంగబాబు, రూరల్ కో కన్వీనర్ యానాపు యేసు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిల్లాడి రుద్రయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మన్యం శ్రీనివాస్, రుత్తుల చిన్నబాబు, యానాపు యేసు, పాలవలస బాబ్జీ మాస్టర్, బిఎంఎస్ రాజబాబు, వాసంశెట్టి వెంకట్రావు, దోనేపూడి రుక్కు తదితరులు పాల్గొన్నారు. కలకత్తా హైకోర్టు ఏదైతే మతపరంగా రిజర్వేషన్లు ఇచ్చిందో తృణమూల్ కాంగ్రెస్ యొక్క విధానాలను తప్పుపడుతూ 2010 నుంచి మత ఆధారంగా ముస్లింలకు ఇచ్చినటువంటి బీసీ సర్టిఫికెట్లని రద్దు చేయమని హైకోర్టు చెప్తే ఈ యొక్క వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ గారు హైకోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం, దీని మీద పోరాటం చేస్తామని చెబుతున్నారంటే ఆవిడ ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి ఈ దేశంలోకి అక్రమంగా చొరబడుతున్నారో వాళ్ళందరినీ కూడా బీసీలకి చలామణి చేసి వాళ్ళందరినీ భారతదేశంలో వాళ్ళ చేత అరాచకాలు చేయించాలనే ఆలోచనతో ఉన్నట్టుగా ఉంది. మరి ఈవేళ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరఫున ఆవిడ యొక్క విధానాలను ఖండిస్తూ ఏదైతే హైకోర్టు మన కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. మరి ఈవేళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కానీ మత ఆధారంగా ఇవాళ విడగొట్టి ప్రజలందరినీ చిన్నాభిన్నం చేసి ఈ దేశంలో ఐకమత్యంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తునాతునకలు చేయాలనే ఆలోచనతో వాళ్ళందరూ కాబట్టి ఇవాళ ప్రజలందరూ అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ కానీ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ గారు చేసే విధానాలని పూర్తిగా భారతీయ జనతా పార్టీ నుంచి ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో 2010 తర్వాత అక్రమంగా ఓబీసీ సర్టిఫికేట్లను ఇచ్చినటువంటి విధానంపై కలకత్తా హైకోర్టు తీర్పు ఇస్తూ ఆ యొక్క సర్టిఫికేట్లని రద్దు చేయడం మరియు 2010 తర్వాత ఇచ్చినటువంటి ఓబీసీ సర్టిఫికేట్లు రద్దు చేస్తూ పనిచేయమని చెప్పి కలకత్తా హైకోర్టు తెలియజేస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఈ యొక్క తీర్పును మేము ఎట్టి పరిస్థితుల్లోని అంగీకరించాం అని చెప్తూ ఆ యొక్క తీర్పుని ధిక్కరిస్తూ ఏదైతే ఈ ఓబీసీ సర్టిఫికెట్లు ఉన్నాయో మేము కొనసాగిస్తాం, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాము, మేము అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పేసి వారు ప్రకటించడం చూస్తుంటే వారి యొక్క ముసుగు తొలగింది. ఈ రోజున ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో ముస్లిం రిజర్వేషన్ పేరుతో రోహింగ్యాలకు ఓబీసీ సర్టిఫికెట్లు ఇచ్చి ఈ రోజున ఓటు బ్యాంక్ రాజకీయాలు లేదంటే ఒక వర్గాన్ని బుజ్జగించేటువంటి రాజకీయాలు చేస్తూ ఈ రోజున మతతత్వ రాజకీయాలతో ముందుకెళ్తున్నటువంటి మమతా బెనర్జీ యొక్క నైజాన్ని ఈరోజు ప్రజల ముందు మేము నిలబెడుతున్నాం. ఏదైతే కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని భారతీయ జనతా ఓబీసీ మోర్చా స్వాగతిస్తుంది. కలకత్తా హైకోర్టుకి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ సందర్భంగా ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మరి ఏ ఇతర పార్టీలు అన్నీ కూడా గమనించుకోవాలి. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అదొక చెంపపెట్టు. ఇప్పటికైనా సరే మీరు కనువిప్పు కలిగి మీరు ఏదైతే రిజర్వేషన్ విషయంలో ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లని దుర్వినియోగం చేసే విధంగా ప్రవర్తించకుండా రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించాలి. ఎవరైతే బీసీలకి నోట్లో మట్టి కొట్టి మీరు ఒక వర్గాన్ని లేకపోతే మీ ఓటు బ్యాంక్ని మీ బొజ్జింపు రాజకీయాలతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ విధానాలన్నీ కూడా విడనాడాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క నిరసన తెలియజేస్తున్నాం. మమతా బెనర్జీ గారు ఏదైతే ఓబీసీలకి
అన్యాయం చేసే విధంగా ఒక ఓటు బ్యాంకును పెంచుకునేటువంటి దుర్బుద్ధితో ముందుకెళ్తున్న విధానాలని నిరసిస్తూ ఈ రోజున భారతీయ జనతా ఓబీసీ మోర్చా దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి నిరసనలో భాగంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి ఎవరైతే ఇటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక అని చెప్పేసి భావించాలని చెప్పి కోరుతున్నాం.